ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. బ్యాక్ టు న్యూస్. తెలంగాణలో కూరగాయల ధరలు దడపుట్టిస్తున్నాయి. కేవలం 15 రోజుల్లోనే కూరగాయల ధరలు అమాంతం పెరిగి సామాన్యులకు భారమయ్యాయి. రైతు బజార్లతో పోలిస్తే బహిరంగ మార్కెట్లో 60% పెరిగాయి ధరలు. 2 వారాల క్రితం కిలో 20 నుంచి 25 రూపాయలున్న ఉల్లిగడ్డ ఇప్పుడు 40 రూపాయలకు చేరింది. అయితే ఉల్లిగడ్డలు గతంలో హైదరాబాద్ కు రోజు 8,000 క్వింటాల వరకు వచ్చేవి. అయితే 6 నెలలుగా ఉల్లిగడ్డ 20 రూపాయలకే స్థిరంగా దొరికింది. ప్రెజెంట్ 5-6 వేల క్వింటాలే దిగుమతి అవుతూ ఉండడంతో డిమాండ్ మేరకు ధర పెంచేశారు వ్యాపారులు. సాధారణంగా వేసవిలో కూరగాయల ధరలు పెరుగుతూ ఉంటాయి. వర్షాకాలం మొదలవగానే మళ్లీ తగ్గుతూ ఉంటాయి. ఇది సహజంగా జరిగేదే. కానీ ఈసారి దీనికి భిన్నమైన పరిస్థితి నెలకొంది. వేసవి కూరగాయల ధరలు స్థిరంగా ఉన్నాయి. వర్షాకాలం మొదలయ్యాక వారం వ్యవధిలోనే అమాంతం పెరిగాయి. మేలో కిలో ఉల్లి ధర కిలో 20 రూపాయలుంటే ఇప్పుడు అది 40 రూపాయలు పలుకుతోంది. టమాటా జూన్ ఆరంభంలో 25 రూపాయలుంటే ప్రెజెంట్ 50 రూపాయలకి చేరింది. ఇక మిగిలిన కూరగాయలు చూస్తే వంకాయ కిలో 40 రూపాయలు, పచ్చిమిర్చి కిలో 80 రూపాయలైంది. బీన్స్, క్యారెట్, బీట్రూట్, క్యాప్సికం, సొరకాయ, కాకరకాయ తదితరాలతో పాటు పుదీనా, కొత్తిమీర, ఇతర ఆకుకూరల ధరలు కూడా రెట్టింపయ్యాయి. కూరగాయల ధరలు మండిపోతున్నాయి. డిమాండ్ కి తగ్గట్లు ఉత్పత్తి లేకపోవడంతో కూరగాయ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ ఏడాది వేసవిలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో కూరగాయల ఉత్పత్తి తగ్గిపోయింది. ఉల్లి ధర అయితే మరింత ఘాటెక్కింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూరగాయల ధరలు 2 వారాల వ్యవధిలోనే 30 నుంచి 60% పెరిగాయి. కిలో ఉల్లి 40 నుంచి 50 రూపాయలు పలుకుతోంది. టమాటా 60 నుంచి 90 రూపాయలకు వెళ్ళింది. ఇక వంకాయ 40 నుంచి 50 రూపాయలు, పచ్చిమిర్చి 80 నుంచి 120 రూపాయల వరకు పెరిగాయి. తూర్పుగోదావరి జిల్లాలో కూరగాయల ధరలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. జిల్లాలో కూరగాయల ధరలు భారీగా పెరిగిపోయి ఉల్లిపాయ ధర అయితే ఘాటెక్కింది. అయితే ఇక చూస్తే గత 2 వారాలతో పోల్చుకున్నట్లయితే ఈ వారం 30% నుండి 60% వరకు కూడా ఎక్కువ ధరలు పెరిగిపోవడం జరిగింది. కొనుగోలుదారులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. సార్ ధరలు పెరిగిపోయినాయి, ఏమైంది, ఎలాగున్నది ఇప్పుడు కూరగాయల ధరలు? ఉల్లిపాయ ధర విపరీతంగా పెరిగింది. ఉల్లిపాయ పోయిన నెలకి ఈ నెలకి చాలా దారుణంగా విపరీతంగా పెరిగింది. ప్లస్ క్వాలిటీ లేదు. రేటు పెరిగింది వాస్తవమే, కానీ దానికి తగ్గ క్వాలిటీ కూడా ఇవ్వట్లేదు. ప్రతి కూరగాయ కూడా పెరిగింది రేటు. ఏ కూరగాయ క్వాలిటీ లేదు. అది ఎండల వలన, అది వర్షాలు లేవు, అధిక ఎండల వలన అవ్వచ్చు, కానీ ఏ కూరగాయ క్వాలిటీ లేదు. టమాటా అయితే దొరకట్లేదు. ఒకసారి టమాటా చూడండి, నాణ్యమైన కూరగాయ దొరకట్లేదు. డబ్బులు ఎక్కువ పెట్టినా కూడా. కేజీ బీరకాయలు ఉందండి బయట. ఇక్కడ ఏదో కొంచెం పర్లేదు, యావరేజ్గా ఉంది. ఇక్కడైతే నెంబర్ 1 దొరకండి. నెంబర్ 1 కొనాలంటే ఈ డబ్బులు సరిపోవు. అన్నీ దారుణంగా ఉన్నాయి. మనకి ఏం చేస్తాం. అన్నీ పెరిగానండి. ఆకుకూరలు కొంచెం అనుకూలంగా ఉంటాయి. ఒక ఆకుకూరలే నెంబర్ 1 అనమాట అండి. అలాగని మరి ఆకుకూరలు తినలేం కదా. కేజీ 32 రూపాయలు అంటుంది ఉల్లిపాయ. ఈ అసలు చూడండి ఎలా ఉంది. కేజీ 32 రూపాయలు అంట ఈ ఉల్లిపాయ. ఈ కూరలు చూస్తే కూరగాయలు రేటు, ఆకులు కూరగాయలు రేటు, ఈ బెండకాయలు ఎండకాయలు అన్నీ రేట్లు పెరిగిపోయింది. మేము సంపాదించేది రోజులు 400-300 సంపాదించాం. ఇక ఏం పట్టుకెళ్తుంది? ఇది కేజీ కొన్నాను, ఏం చేయాలి? రేట్ ఎక్కువ అయిపోయిందండి. ఏం చేయాలి, ఎక్కువ ఉంటే తీసుకుంటా కదా, అంతే. ఇది కూరగాయల ధరలు చూసినట్లయితే ప్రతి కూరగాయ ధరలు కూడా విపరీతంగా పెరిగిపోవడం జరిగింది. దీంతో సామాన్యుల పరిస్థితి అయితే బాబోయ్ అనే పరిస్థితి కొనసాగుతున్నది. ధరలు చూస్తే ఆకాశాన్ని అంటున్నాయి. ప్రతి కూరగాయల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోవడంతో సామాన్యులు ఎవరు కొనుక్కునే పరిస్థితి లేదు. 100 రూపాయలకు పెట్టి కొనుక్కునే 2 కూరగాయలు కూడా రాని పరిస్థితి ఉన్నది. ఉల్లిపాయల ధరలు అయితే మరింత విపరీతంగా పెరిగిపోవడం జరిగింది. 40 రూపాయల నుంచి 50 రూపాయలు కూడా పెరుగుతున్నాయి. ఏదో నాసిరకం అయితే 32-35 రూపాయలకి విక్రయించడం జరుగుతున్నది. అమ్మ ఎలాగున్నాయమ్మా కూరగాయల ధరలు? ఎలాగున్నాయి? చాలా రేటుగానే ఉన్నాయండి. చాలా రేటుగా ఉన్నాయండి కూరగాయలు. అంటే ఇప్పుడు 2 వారాల్లో 30 నుంచి 60% పెరిగిపోయిందండి.
బాగా రేటుగా ఉన్నాయండి కూరగాయలు కొనుక్కోలేకపోతున్నాం. అయితే ఇక్కడ చూసినట్లయితే ఈ ధరలు అయితే విపరీతంగా పెరిగిపోవడం జరిగింది. అయితే రెట్టింపు అంటే గత 2 వారాల్లో చూసినట్లయితే ఈ 20 రూపాయలు ఉన్న ధరలు కూడా 40 రూపాయలు పెరిగిపోవడం జరిగింది. రెట్టింపు ధరలు పలకడంతో సామాన్యులు ఎవరు కొనుక్కోలేని పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో ప్రజలందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు. అయితే దీని అంతటికీ కూడా కారణం కూరగాయలు సాగు చేసే పొలాలు ఎకరాలు అయితే తగ్గిపోవడంతో లక్షల ఎకరాలకే పరిమితం కాకపోవడంతో దీంతో ఈ ఉత్పత్తి అయితే బాగా తగ్గిపోయిందని చెప్పి రైతులు చెప్తున్నారు.